తెలంగాణలో తొలిసారిగా సరస్వతి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజామున మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుష్కరాలను ప్రారంభించారు. మంత్రులతో కలిసి పుణ్యస్నానం ఆచరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హయాంలో పుష్కరాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సరస్వతీ నది పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించడంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. పుష్కరాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన నదీ హారతి పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం నదీమాతకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని అంతకుముందు ముఖ్యమంత్రి ప్రారంభించారు. నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 26 వరకు పుష్కరాలు కొనసాగుతాయి. నిత్యం 50,000 మంది భక్తులు పుష్కరాల్లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం సరస్వతి నవరత్నమాల హారతి ఉంటుంది. దీంతో పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్ సిటీని కూడా నిర్మించారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు కేటాయించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.